బావా నీ గెటప్ అదిరింది. పెళ్లి కొడుకులా తయారయ్యావు. సాంప్రదాయబద్ధంగా బావ తయారయ్యి గణపతి పూజ చేస్తుంటే పెళ్లి కొడుకులా తయారయ్యావంటావేంటి? నాకలా అనిపించాడు అన్నాను. తప్ప ఎవరికి ఎలా అనిపిస్తే అలా అనుకోవచ్చు, తప్పేమీ లేదు. బావా నేనేమైనా హెల్ప్ చేయనా? అవసరం లేదు. ఎవరు ఏం చేయక్కర్లేదు. అన్నీ నేనే స్వయంగా చేయాలనుకున్నాను. ధరణి, రాధక్క రండి త్వరగా. పూజకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఒక్క 5 నిమిషాలు తమ్ముడు. ప్రసాదాలు తయారవుతున్నాయి, ఉండ్రాలు తయారు చేస్తున్నాం. సరే సరే త్వరగా రండి. ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టం, నాకు మాత్రం అల్లం చట్నీతో ఇష్టం రాధమ్మో. ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టం, నాకు మాత్రం అల్లం చట్నీతో ఇష్టం రాధమ్మో. ధరణి, దీపారాధన చేయి. ధరణి కానీ చేయి. నేను అనుకుంటూనే ఉన్నాను, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు అలా చూస్తుందేంటి? పూజ తర్వాత చెప్తాను ఆ విషయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.